రామ్ కామెంట్ పెట్టి చదువుతా. చెప్తున్నా కదా, కామెంట్ పెట్టి చదువుతా. ఇంగ్లీష్లో పెట్టినా సరే చదువుతా. మొత్తం చరిత్ర అంతా నా దగ్గర ఉంది. నా కొడుక మొత్తం నేను తీసుకున్నాను. 2018లో నువ్వు ఎక్కడికి పోయినావో, సినిమా హీరోయిన్ తీసుకొని ఎక్కడికి పోయి నువ్వేం బెదిరించినావో మొత్తం ఎట్లా లొంగ తీసుకున్నావు నాకు తెలియదా? 2021లో ఒక హీరోయిన్ ని పట్టుకొని నువ్వు ఎక్కడికి పోయినావో మొత్తం నా దగ్గర ఉంది. నాకు చరిత్ర, నువ్వు మొత్తం నీ చరిత్రతో మా దగ్గర ఉంది. ఎందుకు తొందరపడుతున్నావు? డేట్తో యుక్తంగా, నేను మాటల ఆరోపణలు కాదు, డేట్తో యుక్తంగా చెప్తాను. ఇది వాస్తవం కాకపోతే చెప్పు, బయటికి రా. నా కొడుక నువ్వేం తమాషా చేస్తున్నావు ఇష్టం వచ్చినట్టు. ఈయనైతే ఈ బ్రదర్ అయితే ఏది పార్క్ అయితే అంటున్నాడు. పార్క్ అయితే కూడా పోయి ఉంటాడు. కానీ ఇంకో బ్రదర్ చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మన ఎస్ఆర్ నగర్, అదే ఉమేష్ చంద్ర ఉంది కదా విగ్రహం, అక్కడ ఎస్ఆర్ నగర్ అంటారు. సో అక్కడ ఒక ఇల్లు ఉందంట. అక్కడ సీక్రెట్ గా అక్కడికి పోయి అక్కడ చాలా చాలా ఇంతకంటే ఎక్కువ చేసిండట పార్క్ అయితే కంటే. ఎందుకంటే పార్క్ అయితలో అన్ని పబ్లిక్ లో వస్తాయని చెప్పి. ఓకే, ఇక్కడ రాష్ట్రంలో పాపం హీరోయిన్లు ఆడపిల్లలను కూడా నువ్వు లొంగ తీసుకున్నావు నా కొడుక. అది రకుల్ ప్రీత్ అయితే అందరికి తెలిసిన ముచ్చట్నే కదా. ఒక్కటి కాదు, రెండు కాదు, నీ గురించి చెప్తే మీడియా ముందట ఏం తమాషా చేస్తున్నావా? ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఎంతమందిని మోసం చేసిండ్రా? వాడు ప్రభాకర్ గారిని కుటుంబాన్ని చట్టపరమైన చర్య తీసుకుంటూనే ఔక్యపడుతున్నాం. తెలంగాణ ఉద్యమకారులం, తెలంగాణ ప్రజలం. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతాం. చట్టానికి సహకరించకపోతే ప్రభాకర్ అంటే వాడి గ్రూపు చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుందని ఊరుకుంటున్నాం ఇప్పటిదాకా. ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ 650 మంది నాయకులది. మన ఇక అది నేను డౌన్లోడ్ చేయలేదు. అది మన మహేష్ కుమార్ గౌడ్, మన పిసిసి ప్రెసిడెంట్, ఆయన కూడా చెప్పిండు కదా, 2018లో మేము ఓడిపోవడానికి కారణము ఈ యొక్క మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా యొక్క అన్ని మేము ఎవరెవరితోటి ఏమేమి అలయన్స్ కానీ ఏమేమి మా యాక్టివిటీస్ అన్ని ముందే తెలుసుకొని మాకు 2018లో గెలవకుండా చేసిండు ఇదే కేసీఆర్ అండ్ కేటీఆర్ అని పబ్లిక్ లో చెప్పిండు. సో ఇది పరిస్థితి. ఎవరి ఫోన్ కూడా ట్యాప్ చేయకూడదు. అది ఏ గవర్నమెంట్ అయినా సరే. ఎందుకంటే అది వ్యక్తిగతంగా, అది పొలిటికల్ పార్టీ కానీ ఏదైనా ఉండని, యూ కన్విన్స్ ద పీపుల్ అండ్ దెన్ యూ విన్ దేర్ హార్ట్స్. అట్లా కానీ అట్లా ఇది అది ఏ విషయంలో అయినా, ఒక భార్యాభర్తల అఫైర్స్ విషయంలో కాదు, అది ఏ విషయంలో అయినా సరే, అది ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరైనా సరే, వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వాళ్ళ అనుమతి లేకుండా వాళ్ళ యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అది నేరము, పెద్ద నేరము. ఓకే, తప్పకుండా ఇందులో శిక్షలు పడాల్సిందే పడతాయి. ఇంకా ఏ పార్టీ వాడు కూడా చేయడానికి అది అనెతికలే కాదు, నేరం. ఓకే, ఇట్స్ ఇల్లీగల్. ఓకే, అర్థమైందా? అది ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆర్య బ్రాహ్మణులకు కూడా ఘోరంగా వర్తిస్తుంది. ఇజ్రాయెల్ నుంచి ఏదో టెక్నాలజీ కొనుక్కొచ్చి చేస్తున్నారు అని అప్పట్లో వచ్చింది. అదేదో పేరు మర్చిపోయినా, సాఫ్ట్వేర్ పేరు. కానీ వాళ్ళేం తక్కువ కాదు, చేసిర్రు. కానీ వీడు వాళ్ళకంటే ఇంకా ఆకులు 2 ఎక్కువ చదివాడు. కానీ వాళ్ళేం సిద్ధపూసలు కాదు. బీజేపీ కూడా ఏం సిద్ధపూస కాదు, టీడీపీ కూడా ఏం సిద్ధపూస కాదు. ఈ మొత్తం ఈ వ్యవస్థలన్నింటినీ ఫస్ట్ నాశనం చేసుడు షురూ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. రాసి పెట్టుకోండి. నిన్న నీతులు చెప్తున్నాడు, తెలంగాణ ఈక్వల్ సిస్టమ్ అట్లుంది, బంకాషర్ల ఇట్లుంది, ఏదో నీతులు చెప్తున్నాడు. ఆయన గురించి రేపు మళ్ళీ మాట్లాడదాం, చంద్రబాబు నాయుడు గురించి. ఓకే, ఆయన తెలంగాణకి ఎంత ద్రోహం చేసిండు దుర్మార్గుడు అనేది మాట్లాడదాం. ప్లస్ ఆంధ్రాకి ఏం బిక్తున్నాడు, ఏం బిక్తలేడు అనేది కూడా మాట్లాడదాం చంద్రబాబు నాయుడు గురించి. బిజినెస్ వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, అది కాంట్రాక్ట్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, బిల్డర్ అనేది ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఒక్కొక్క బిల్డర్ దగ్గర మీరు బ్లాక్ మెయిల్ చేసుకుంటే ఎంత డబ్బు వసూలు చేయలేదురా? నాకు తెలియదా? ఘోరంగా అందరి దగ్గర, బిల్డర్ల దగ్గర, బిజినెస్ పీపుల్ దగ్గర, ఇండస్ట్రియలిస్ట్ దగ్గర, ఇక భూముల కబ్జాలు అయితే అందరికి తెలిసింది. ఇక ప్రాజెక్టులలో దోసుకున్నది తెలిసిందే. ఇక బీర్ కంపెనీ మీద కమిషన్లు తెలిసిందే. ఒక్కొక్క బీర్ బాటిల్ మీద, ఎలక్ట్రిసిటీ ఒక్కొక్క యూనిట్ మీద ఎంత అంటే ఇక అది కాకుండా 30-40% ఈ కమిషన్లు. సో ఎంత ఘోరంగా, ఘోరం అంటే ఘోరం. ఓకే, ఇక వీడైతున్నాడని వీనికి 10 రెట్లు బీజేపీ పడుతుంది. ఇక డైరెక్ట్ గా బాజాప్తాగా అందరి ముందట
ఎలక్టోరల్ బాండ్స్ ఇంకా రకరకాలుగా కంపెనీలు అమ్ముకోవడం. బీఆర్ఎస్ఏ యొక్క ఏమంటారు గజ దొంగ అంటే వాడు గజ దొంగ వాడు బీజేపీ ఇద్దరు దొంగ నా కొడుకు తయారు. మొత్తం లిస్ట్ ఉన్నది నా దగ్గర. హీరోయిన్లను వాళ్ళ ప్రతి హీరోయిన్ ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకు సొంతగా పర్సనల్ గా మాట్లాడుకునే మాటలు కూడా విని వాళ్ళను బ్లాక్ మెయిల్ చేశావు. ఇది వాస్తవం కాదా? జ్యువెలర్ షాపులను బెదిరించి ఒక్కొక్కరి దగ్గర 300 కోట్లు 500 కోట్లు వసూలు చేసింది. మొత్తం లిస్ట్ దొంగలు వస్తారు వాడు. గుట్టలు ఏ గుట్ట కనిపించినా వాళ్ళు కరీంనగర్ చుట్టూ ఓన్రి ఒక్క గుట్ట కనిపించింది. ఏడికి పోయినాయి వెల్మల్లు పొతం పట్టేసారు. అర్థమైందా? వాడు గ్రానైట్ వ్యాపారం దగ్గర 600 కోట్లు వసూలు చేసిండు ఈ బండి సంజయ్ గాడు. రఘునందన్ గాడు ఎన్ని అసైన్మెంట్ భూములు కబ్జా పెట్టిండు. ఈటల రాజేందర్ గాడు ఎన్ని భూములు కబ్జా పెట్టిండు. హరీష్ రావు గాడు ఎన్ని భూములు కబ్జా పెట్టిండు. కవిత, కేసీఆర్ దొంగ నా కొడుకు. ఇక బీఆర్ఎస్ లీడర్లు అయితే ఎక్కడ ఒక్క ఇంచు భూమి వదిలే. వాడు మైహోమోడు ఘోరం. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే దే డిడ్ నాట్ లీవ్ ఎనీ ఆప్షన్ టు లూట్ అనేది గమనించాలి. మరి అందుకే దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా స్పాన్సర్ చేసే అన్ని డబ్బులు ఎక్కడి కేసీఆర్ దగ్గర లబ్బర్ చెప్పులు వేసి తిరిగినోడికి, పాస్పోర్ట్ బ్రోకర్ పని చేసినోడికి దే డిడ్ నాట్ లీవ్ ఎనీ ఆప్షన్ టు లూట్ అనేది ఇక్కడ గమనించాలి. ఇవి దేశంలో ఉన్నాయి. ఇంకా విదేశాల్లో ఊర్లు ఉన్నాయి బినామీల పేర్ల మీద ఆ స్విస్ బ్యాంక్ లో దాచిపెట్టుకుని వాటి లెక్క చెప్తలేము. ఇంకా మనం విత్ ఇన్ ద కంట్రీలో ఉన్నాయి చెప్తున్నాం మనం. కవితకి 3-4 చోట్ల ఇల్లులు ఉన్నాయి. ఇక జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఉన్న ఇల్లు అయితే ఒక్కటి కూడా మన దేశంలో తయారు చేసిన వస్తువు లేదంట. ఎవ్రీథింగ్ ఇంపోర్టెడ్ వస్తువులు అంట. అంటే ఎంత ఘోరంగా నీ సొమ్ము గాంది, నువ్వు కష్టపడింది. ఇంకా ఏమంటది ఆమె పబ్లిక్ లో వచ్చి 20 లక్షల వాచ్ పెట్టుకొని సంపాదించాలండి, సంపాదిస్తే వస్తాయండి. ఎక్కడ ఏది బ్యూటీషియన్ పెట్టి సంపాదించిందంట కవిత. ఏమి బుద్ధి ఉండాలి పిచ్చి మండలు. తమాషా చేస్తున్నావు ఎందుకు? పోనీ అని వదిలేస్తున్నాం. నేను అంత దిగజారులు మాట్లాడకూడదని బాగుండదు అని చెప్పి నేను ఎన్ని రోజులు మనసులో పెట్టుకొని నీ రికార్డ్స్ అంటే దగ్గర పెట్టుకొని కూర్చున్నాం. తమాషాలు చేస్తున్నాడా వాడు? ప్రభాకర్ రావు కూడా గీతుపరుడా? ఆ లుచ్చనా కొడుకు రాష్ట్రం ఉన్నటువంటి మొత్తం పెట్టుబడిదారులది, మొత్తం అందరి కాంట్రాక్టర్ది, బిజినెస్ వాళ్ళది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళది, మరి బంగారు షాపు వాళ్ళది, అందరిది కూడా పొలిటికల్ నాయకుల్ది. ఇంతమందిని ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ ఎవరిలో? కాంగ్రెస్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు అందరూ నష్టట్లారా? అరే కేటీఆర్, అరే లుచ్చారా కొడుక, కేసీఆర్ అని తోడు నువ్వు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నాడు అందరూ కూడా మావోయిస్టులు అయిందారా? వీళ్ళంతా మావోయిస్టులు అని చెప్పి రికార్డు హోంమంత్రి అట్లా హోంశాఖలో డీజీపీ, ఆ డీజీపీకి సిగ్గులేదు. పోయిన డీజీపీకి ఆ డీజీపీ వీడు ప్రభాకర్ రావు వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ మావోయిస్టులుగా మొత్తం సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, పొలిటికల్ పార్టీ వాళ్ళను, అరే లుచ్చానా కొడుకులారని కాదు మావోయిస్టుల అజెండానే మా అజెండా అన్నాడు. మరి మావోయిస్టులు ఏడికెళ్ళి వచ్చిందిరా? వాళ్ళు ఏమంటున్నారు? సమన్యాయం చేయమని అడుగుతున్నారు. అంతకుమించి ఏమంటున్నారు వాళ్ళు? సో ఆ క్రమంలో ఇది ఇంకొకరు ఇది